మనం డైరెక్ట్గా యాక్షన్ తీసుకోలేము. ఆల్రెడీ ప్రొద్దుటూరులో చాలా ఎన్క్రోచ్మెంట్ పాయింట్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనకు చాలా కేసెస్ వచ్చాయి. క్యాటిల్ థెఫ్ట్, గొర్రెలు, అన్ని దొంగతనం కేసెస్ మా దగ్గర చాలా వచ్చాయి. ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా ఒక 4-5 కేసెస్ వచ్చాయి రూరల్ అండ్ రాజుపాలెం లిమిట్స్లో. టైప్ ఆఫ్ కేసెస్లో మనకు వెంటనే పట్టుకోవడం కొంచెం డిఫికల్ట్గా ఉండింది అప్పుడు. ఎందుకంటే విలేజ్ ఏరియా కాబట్టి అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఏం లేవు అండ్ చాలా టైం వీళ్ళు ఫోన్స్ ఉండకుండా వస్తారు. సో మనకు టెక్నికల్ డేటా యూస్ చేసి కూడా పట్టుకోవడం కొంచెం డిఫికల్ట్గా ఉండింది. అన్నీ ఒక ప్యాటర్న్ అండ్ చాలా పాత కేసెస్ హిస్టరీ ఉండే వాళ్ళు చూసి ట్రాక్ చేసి మనకు ఒక గ్యాంగ్ మీద డౌట్ వచ్చింది. ఆ గ్యాంగ్లో ఒక్కొక్కరుగా మనం ట్రేస్ అవుట్ చేసాం. ఫస్ట్ మనకు వెంగళాయపల్లి, రామచంద్రపురం, గోపవరం కేసెస్లో ఇన్వాల్వ్ అయిన ఒక ముగ్గురు పట్టుకున్నాము. ముగ్గురు పట్టుకొని దాంట్లో అరెస్ట్ కూడా చూపించి రిమైనింగ్ వాళ్ళకు నోటీస్ ఇచ్చి పంపాము. ఆ ఇన్వెస్టిగేషన్లో సస్టైన్ ఇన్వెస్టిగేషన్లో మనకు రిమైనింగ్ గ్యాంగ్ మెంబర్స్ దొరికారు. రిమైనింగ్ గ్యాంగ్ మెంబర్స్ దొరికిన తర్వాత మాకు పాత కేసెస్ కూడా తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ నవంబర్లో జరిగిన కేసెస్ కూడా మనం మళ్ళీ రిజిస్టర్ చేసాము. అండ్ ఇన్వెస్టిగేషన్లో ఎస్పెషలీ ఇప్పుడు పట్టుకున్న గ్యాంగ్ మెంబర్స్ సురేంద్ర, గణేష్ వాళ్ళు యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ 9-10 దొంగతనం చేశారు. కేసెస్ కొంత సమయంలో కేసెస్ రిజిస్టర్ చేయట్లేదు, కంప్లైంట్ రాలేదు కాబట్టి రిజిస్టర్ చేయట్లేదు. ఎంటైర్ రాయలసీమలో వాళ్ళు కర్నూలులో యాక్టివ్గా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మంగారి మఠంలో వాళ్ళకి ఒక కేసు ఉంది 2024లో, కర్నూలు తాలూకాలో 2025లో ఒక కేసు ఉంది. సో ఎంటైర్ రాయలసీమలో వీళ్ళు యాక్టివ్గా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మన రాజుపాలెంలో మాత్రమే 2026లో మాత్రం 4 కేసెస్ అండ్ 25లో నవంబర్లో ఒక కేసు మనం ఇప్పుడు రిజిస్టర్ చేసాము. అండ్ ఈ గ్యాంగ్ మెంబర్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీబడి అందరూ పట్టుకున్నాము. ఒక మెయిన్ వ్యక్తి మాత్రం ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. మనం ప్రయత్నం చేస్తున్నాము. అండ్ బెస్ట్ థింగ్ అబౌట్ ఇట్ ఇస్ మనం అన్ని కేసెస్లో ఉంటున్న డ్యామేజెస్ అండ్ నెంబర్ ఆఫ్ షీప్ స్టోలెన్కు మనం 100% రికవరీ చేసాము. అది మాత్రం కాదు, వీ హ్యావ్ ఆల్సో సీజ్డ్ వెహికల్స్ యూస్డ్ ఇన్ ద క్రైమ్. ఇప్పుడు ఈ వెహికల్స్, ఇప్పుడు XUV 500, బొలీరో, ఈ టైప్ ఆఫ్ వెహికల్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే ర్యామ్ దీంట్లో పెట్టుకొని తీసుకువెళ్తారు. సమ్ టైమ్స్ 12 షీప్ 18 షీప్ కూడా తీసుకువెళ్తారు. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్లో సమ్ టైమ్స్ ఇంత ప్యాక్ చేసి తీసుకువెళ్తారు, 3-4 షీప్ చనిపోతుంది. సో ఈ వెహికల్స్ కూడా మనం సీజ్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ 2 కార్స్ అండ్ ఒక బజాజ్ పల్సర్ వెహికల్ సీజ్ చేసాము. అండ్ నా రిక్వెస్ట్ ఏమంటే ప్రొద్దుటూరు ఎస్పెషలీ రాజుపాలెం అండ్ ప్రొద్దుటూరు రూరల్ ప్రజలకు, మీకు చిన్న కేసెస్, చిన్న కంప్లైంట్ కూడా మా దగ్గర తీసుకురండి. మనం రిజిస్టర్ చేసి వర్కౌట్ చేస్తాం. ఎందుకంటే ఇట్లా చిన్న దొంగతనం మనం ఇప్పుడు స్టాప్ చేయలేకపోతే రేపు మళ్ళీ ఫ్యూచర్లో అది పెద్ద ఎఫెన్సెస్గా వస్తుంది. ఇప్పుడు వీళ్ళు 9-10 కేసెస్ 15 కేసెస్ ఎట్లా చేస్తారంటే వాళ్ళకు ఫియర్ ఆఫ్ లా అనేది తగ్గిపోయింది. పట్టుకుంటే జస్ట్ నోటీస్ ఇచ్చి పంపిస్తారు. జస్ట్ కొంచెం ఏ అఫెన్సో ఆ అఫెన్స్కి మాత్రం మనం రికవరీ చూపిస్తే మనం వెళ్ళిపోవచ్చు అని ఒక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంలోనే వీళ్ళు మళ్ళీ అఫెన్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం అరెస్ట్ చేసాము, వెహికల్స్ సీజ్ చేసాము అండ్ మనీ కూడా రికవర్ చేసాము. ద కాస్ట్ ఆఫ్ షీప్ అండ్ ర్యామ్ వేరెవర్ వాళ్ళు సేల్ చేశారు. సో అక్కడ నుంచి కూడా మనం రికవర్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ దొంగ చేసిన గొర్రెలు ఎవరెవరు రిసీవ్ చేశారో, రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ ప్రొవిజన్ కింద వాళ్ళు కూడా మనం పట్టుకున్నాము. నోటీస్ వచ్చి ఇన్వెస్టిగేషన్లో అక్యూజ్గా యాడ్ చేసి పంపాము. సో వీఆర్ టేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు ఎన్ష్యూర్ దట్ సచ్ క్రైమ్స్ డోంట్ గో అన్పనిష్డ్. అండ్ ఇంకా కొంచెం కేసెస్ కూడా మనకు పాత కేసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం వర్కౌట్ చేస్తున్నాము. సో విల్ హోప్ఫుల్లీ షో రిజల్ట్స్ ఇన్ దెమ్ ఆల్సో. థ్యాంక్ యూ. ఇన్ఫ్యాక్ట్ అది నేను చెప్పినట్లు ఎర్రగుంట్ల ఇప్పుడు పట్టుకున్న అతను ఎర్రగుంట్లలో జరిగిన ఒక అఫెన్స్ కూడా అతను ఒప్పుకున్నాడు. సో మనం ఎర్రగుంట్ల పోలీస్కు ఇంటిమేట్ చేసాము, వాళ్ళు కూడా ఒక FIR ఫైల్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ PT వారం తీసుకుని అక్కడ వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కేసెస్ అండ్ ఈ అన్ని కేసెస్లో టీమ్ లెడ్ బై SI గారు ప్రణయ్ రెడ్డి అండ్ సూపర్వైజ్డ్ బై CI గారు బాగా పనిచేశారు. దే ఆర్ ఏబుల్ టు క్యాచ్ ఆల్మోస్ట్ ఆల్ ద గ్యాంగ్ మెంబర్స్ అండ్ రికవరీ కూడా చూపించాం. ఇన్ఫ్యాక్ట్ అన్ని అరెస్ట్ ఇక్కడ త్రూ అవుట్ దిస్ రేంజ్, కర్నూలు నుంచి నంద్యాల, ప్రొద్దుటూరు, కడప, ఇవి అన్ని ఏరియాస్లో తిరిగి
ట్రాక్ చేసి పట్టుకున్నాము. సో బాగా పని చేశారు. మై కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్.